ఏపీ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. రాజధాని అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని సూచించారు. ఇక వామపక్షాల తీవ్రతపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కమ్యూనిస్టులు పాదయాత్ర చేస్తామంటున్నారని, అయితే వారు ఎప్పుడు ఎవరితో కలిసి నడుస్తారో వాళ్ళకే తెలియదంటూ విమర్శలు చేశారు సోము వీర్రాజు. మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి, ఏం మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి? సమాధానం చెప్పు. నువ్వు లిస్ట్ ఇచ్చావా? ఆర్ఆర్ ప్యాకేజీలో ఉన్న వివరాలను ఇప్పటివరకు ఇచ్చావా? అవి కానీ ఇస్తే అందులో ఉన్న లొసుకులన్నీ బయటకు వస్తే బట్ట బయలవుతారు, బండారం బయటకు వస్తుందని ఇవ్వకుండా బ్లాక్మెయిల్ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయాలు బ్లాక్మెయిల్ రాజకీయాలు, అభివృద్ధి కాకుండా, పోలవరం కట్టకుండా, ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి 7,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో వినియోగించి 16,000 కోట్లలో 7,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో వినియోగించి చంద్రబాబు నాయుడు, అదే చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీ మరలా కోర్టులో అడుగుతూ ఉంటాడు. ఈ ముఖ్యమంత్రి ప్యాకేజీని వినియోగించుకున్నాడు, నీ ముఖ్యమంత్రి 6,000 కోట్లు తీసుకున్నాడు, మళ్ళా ప్రత్యేక హోదా అంటాడు. దగాపోదు. మేమేది మానేము, మేము ఎందుకు యాత్ర చేశాం, దీంట్లో ఉన్నటువంటి వ్యూహం ఏంటి అన్నారు ఒక ఆయన. వ్యూహం మాకు అర్హత ఉంది, వ్యూహం మేము ఇవే. మీరు క్యాపిటల్ చేస్తే